హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మనం 2 అవర్స్ జర్నీలో కొలంబో వచ్చినాం. ఇదే కొలంబో ఫోర్త్ స్టేషన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి త్రూ అవుట్ శ్రీలంకకి ఫుల్ ట్రైన్ సర్వీసెస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, సిగిరియాకి వెళ్ళాలన్నా, పైన జఫ్నాకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి సర్వీస్ ఉంటుంది. అండ్ హైలైట్ ఏమంటే ఫుల్ త్రూ అవుట్ జర్నీ అప్ టు మెరిసా, ఆ తర్వాత ఘలే, అంటే దాదాపు ఒక 200-300 కిలోమీటర్లు ఒక పక్క ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాం. రైట్ సైడ్ మనకు బీచ్ వస్తూ ఉంటుంది. సో సూపర్ వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ చూస్తూ ఉంటారు కదా, ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి అయితే ఒక సైడ్ అటుపక్క రోడ్డు, ఇటుపక్క రైల్వే ట్రాక్, ఇటుపక్క ట్రైన్. సో రోడ్ వేస్, రైల్వేస్, వాటర్ వేస్, వేరే లెవెల్ వ్యూ కదా అసలు. అండ్ నైట్ వ్యూ అయితే కొలంబో సూపర్గా ఉంది. త్రూ అవుట్ శ్రీలంక కంట్రీలో కొలంబో మెయిన్ సిటీ కాబట్టి అసలు ఫుల్ సూపర్ వ్యూ. అసలు చెప్పాలంటే పెద్ద పెద్ద భవనాలు అండ్ లైట్ సెట్టింగ్స్. అండ్ ఇంకోటి ఏమంటే కొలంబో స్పెషాలిటీ చాలా అంటే చాలా మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంది. అంజప్పర్ చెట్టినాడు ఉండింది, మేము చూసినాము యాక్చువల్గా. అండ్ ఇవన్నీ మెయిన్ కొలంబో సిటీసే. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిలోన్ కూడా ఇక్కడే ఉందని చెప్పినాడు మా గైడ్ యాక్చువల్గా. సో అండ్ కొలంబో టవర్ కూడా ఉంది. జిగన ఉంది నైట్ అంతా కొలంబో. సో ఇప్పుడైతే మనం నేరుగా ఒక రిసార్ట్కి వెళ్తున్నాం, పిగాసిస్ రీఫ్ అనేసి. రిసార్ట్ బుక్ చేసే ముందు నెట్లో చూస్తే చాలా సూపర్గా ఉండింది. సో డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా లాస్ట్ వరకు చూడండి రిసార్ట్ ఎలా ఉందని. అండ్ ఇక్కడైతే మనం చెక్ ఇన్ ప్రాసెస్ అనే అవుతుంది. సో సింపుల్ ఏం లేదు, ఆల్రెడీ మనం బుక్ చేసుకున్న ఆన్లైన్ పోర్టల్లో ఏదైనా ఉంటే అది చూపిస్తాం, రెఫరెన్స్ కోడ్. ఆ తర్వాత మన పాస్పోర్ట్ అడుగుతారు, సో అది ఇస్తాం. సో ఇదే ద పిగాసిస్ రీఫ్. అంటే ఇది కొలంబో నుంచి జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉంది అంతే. రెస్ట్ రూమ్ అయితే ఇదే యాక్చువల్గా. దాదాపు మనకు ఒక 4 టవల్స్ ఇచ్చిండాడు, సూపరు. అండ్ ఇక్కడ ఫోన్ కూడా, ఇక్కడ ఏం ఫోన్ చేసుకుంటాను రే. అండ్ బాత్ టబ్ మనకు అవసరం లేదు. అండ్ టాయిలెట్స్ పెట్టిన్నాడు. యాక్చువల్గా మనం ముగ్గురు తీసుకున్నాం కాబట్టి ఒక డబుల్ బెడ్ ఒక, అండ్ ఇందులో కూడా 2 పడుకోవచ్చు, అలా ఉంది చూసేదానికి. అండ్ సూపర్గా ఉంది రూమ్ అయితే. సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ ఒక వామ్ లైట్ ఇచ్చినాడు. అండ్ వార్డ్రోబ్, అండ్ ఇక్కడ హ్యాంగర్స్ ఉంది క్లాత్కి. 2-3 డ్రాయర్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు. సో లగేజ్ అన్నీ యాక్చువల్గా వాళ్ళు తెస్తున్నారు కింద నుంచి. సో జస్ట్ వచ్చిన ఐరన్ బాక్స్ కూడా ఉంది మనం ఐరన్ చేసుకోవాలంటే. అండ్ నిజంగా మంచిగా ముగ్గురు అయితే హ్యాపీగా పడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా పెద్దది. అండ్ వామ్ లైట్స్ అండ్ అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. వాటర్ బాటిల్స్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. కెటిల్ ఉంది. అండ్ ఇక్కడ ఇది వచ్చి ఇన్ రూమ్ డైనింగ్ అంటే ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆర్డర్ చేసుకోవాలని చెప్పినారు. అండ్ ఇది పెద్ద బాల్కనీ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ అటుపక్క చీకటి ఉంది కదా, అక్కడ బీచ్ ఉందన్నారు. సో ఆల్రెడీ వర్షం పడుతుంది. సో మనం రేపు వెళ్దాం మార్నింగ్ అయినాక. బీచ్ అంతా ఎలా ఉంది, మొత్తం ఈ రిసార్ట్ అంతా పెద్ద రిసార్ట్ అన్నారు. సో ఎలా ఉంది ఎక్స్ప్లోర్ ఫుల్గా చేద్దాం. సో ఇప్పుడైతే క్లైమేట్ చిల్గా ఉంది. ఆల్రెడీ ఫుల్ టయర్డ్ అలా నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినాక. అండ్ చూసానికి చాలా ప్లెజెంట్గా ఉంది. సో ప్రాబ్లం లేదు, హ్యాపీగా స్టే చేయొచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పినారు. చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఫారినర్స్ అంటే మనం కూడా ఫారినర్స్ శ్రీలంకకి, బట్ ఐ మీన్ యూరోప్, యూఎస్ చాలా మంది ఇక్కడ టూరిస్ట్ వచ్చి స్టే అవుతున్నారు. మంచి రేటింగ్ ఉంటుంది. నిజంగా వర్త్ 4,135 పర్ హెడ్. 2 డేస్ కంటే 2 నైట్స్ 3 డేస్ కంటే పర్ హెడ్ 2,000 రూపీస్ పడినట్టు ఒక రోజుకి. సో నిజంగా సూపర్గా ఉంది, వర్త్ అని చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే. అండ్ మన లగేజ్ అయితే వచ్చేసింది. సో వాళ్ళే తెచ్చి పెడుతున్నారు. సో ఇక్కడ సర్వీస్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. కింద మనము దిగినప్పటి నుంచి మనల్ని కరెక్ట్గా ఎత్తుకోవచ్చు. రూమ్లో ఆన్బోర్డ్ చేసేంత వరకు ఫార్మాలిటీస్ అయినా. సో యూసర్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. సో నిజంగా చెప్పాలంటే 2,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో పర్ డే అని చెప్తే నిజంగా ఇది వర్త్ యాక్చువల్గా. శ్రీలంక కొలంబో వచ్చినప్పుడు ఈ రిసార్ట్ని మీరు ఒక ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ అ వర్త్ యాక్చువల్లీ. సో ఇంకా ఎలా ఉంది మార్నింగ్ చూద్దాం.
అసలు రిసార్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది నిజంగా. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక 2 రోజులు హ్యాపీగా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు నిజంగా. కానీ ఫుడ్ చూసుకుంటే మన ఫుడ్ లాగా అంత లేదు, అంత ఈ ఫారిన్ వాళ్ళు తినేటట్టు సెల్లోళ్ళు తినేటట్టే ఉంది. మెక్సికన్ కిక్సికన్ తొక్కా తూలని. సో మనకైతే చుక్కలు కనిపిస్తాయి. అండ్ బఫే సిస్టమ్ కూడా మన వీళ్ళ దాంట్లో 8,500 మధ్యన ఎంక్వైరీ చేస్తే మన దాంట్లో దగ్గర 3,000 వస్తుంది. సో 3,000 వర్తా అంటే నిజంగా బ్యాటింగ్ చేయాలి, బ్యాటింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేసే సక్తా ఉంటే వాళ్ళకి బెనిఫిట్. లేదు మేమంతా లైట్గానే తింటాం అనుకున్న వాళ్ళకైతే చాలా వేస్ట్. శ్రీలంకలో ఇంకొక చెప్పడం మర్చిపోయాం, శ్రీలంకలో చాలా వరకు ఉడకని అన్నమే. సో హాఫ్ బాయిల్డ్ రైసే ఉంటుంది, అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా. మన బఫే సిస్టానికి వస్తే ఆ స్టీమ్ రైస్ ఉంటుంది అండ్ ఫిష్ మసాలా, చికెన్ మసాలా, ప్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అంతేం బాగలేదు, అంతా ఫారిన్ వాళ్ళకి కావాల్సినంత టేస్ట్గానే ఉంటుంది. మన టేస్ట్కి తగినట్టు మసాలా గిసాలా అంతా రుబ్బి అదంతా ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ ఈ హోటల్లో. బట్ స్టేయింగ్ కోసం అయితే సాగు కొట్టచ్చు. అండ్ ఇక్కడ యూబర్ ఈట్స్ అయితే అవైలబుల్గా ఉంది, జొమాటో అంతా లేదు. సో మంచిగా ఏదైనా కావాలంటే నియర్ బై రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఇది చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ మొత్తం వీడిదే, అసలు కేక పుట్టించినాడు. అండ్ ఈ బీచ్ వచ్చి ఈ హోటల్ రిసార్ట్ వాళ్ళకి ప్రైవేట్ యాక్సెస్. అండ్ హైలైట్ అయిన ఇంకో విషయం అంటే ఇక్కడ నుంచి మనకు కొలంబో పోర్ట్ అండ్ పోర్ట్ సిటీ కనిపిస్తుంది. సో అదే కొలంబో టవర్, అదే సిటీ, కొలంబో సిటీ. మీకు కనిపిస్తుందా తెలియదు, జస్ట్ ఐ విల్ జూమ్ ఇట్. యా, సో ఈ రిసార్ట్లో బుక్ చేసుకుంటే ప్లసెంట్గా వచ్చి హ్యాపీగా ఒక 2 రోజులు స్టే చేసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని పండుగ చేసుకోవచ్చు. అలలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది మ్యాటర్ ఇలా ఉంది. అస్సలు అలలైతే అస్సలు లేదు కదా, చూడండి. నిన్నైతే ఎగరేసి కొట్టింది అలలు, ఈరోజు ప్రశాంతంగా ఉంది బీచ్, టైర్డ్ అయిపోయి. అక్కడే పోర్ట్, యాక్చువల్గా పోర్ట్ సిటీ మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ అదే కొలంబో మెయిన్ సిటీ. అండ్ ఇది మన రిసార్ట్. హాయ్, సే హాయ్. హాయ్. gentle. She might break then. Ta. Oh. Ta. Where are you from? England. Okay. Bye. రిసార్ట్లో చూసుకుంటే చాలా ఎక్కువ రూమ్సే ఉన్నాయి. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్, కింద బేస్మెంట్ 2 రూమ్స్ ఉంది, ఆ తర్వాత పైన కూడా ఉంది. 8 to 8 PM స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయొచ్చు. ఇది రెస్టారెంట్. అండ్ అక్కడ చూసుకుంటే రెస్టారెంట్, అండ్ అది వచ్చి ఫిషింగ్ రెస్టారెంట్, అంటే ఓన్లీ సీ ఫుడ్ సర్వ్ చేస్తారు అక్కడ. అండ్ అలాగే ఇక్కడ ముందుకు వస్తే మనకు బీచ్ యాక్సెస్ ముందే మాట్లాడినట్టు. అండ్ ఇదైతే చాలా పెద్ద రిసార్ట్ యాక్చువల్గా. సో పిల్లలతో వచ్చిన ఆడుకునేదానికి ఇలాంటివి. అండ్ నైట్లో ఈ గ్లోబ్ లాక్ కనిపించేది లైట్ ఎఫెక్ట్తో ఉంటుంది. అవంతా కూడా ప్రాపర్టీయే, సపరేట్ బాల్కనీ వస్తుంది. సో ఒక్కొక్క ఫ్లాట్, ఒక్కొక్క అపార్ట్మెంట్స్ లాగా ఒక్కొక్క ఇది చూసుకుంటే పోర్షన్ వాళ్ళకి సపరేట్గా ఒక ఇండివిజువల్ పోర్ట్రే లాగా వస్తుంది. అవుట్ సైడ్ సిట్టింగ్ కోసం సిట్టింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే సిట్టింగ్ అంటే సిట్టింగ్ వేసుకోవడం కాదు, సిట్టింగ్ కూర్చోవడం. అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు గెస్ట్ రిసార్ట్స్ అంతా. అలాగే అక్కడ చూసుకుంటే చిల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది ఒక ఫౌంటైన్ లాగా. అండ్ అక్కడే ఓపెన్ బార్ కూడా ఉంది. సో ఇక్కడ బార్లో కూర్చొని కూడా హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. సో ఎవరన్నా బీచ్ చూస్తా రిలాక్స్ అవ్వాలి, చిల్ అవ్వాలనుకుంటే ఇక్కడ బార్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. అండ్ లోపల అలాగే లాబీలో ఒకటి ఉంది. సో ఇక్కడ కూడా సర్వ్ చేస్తారు. సో ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నిజంగా చెప్పాలంటే, ఎలాంటి ప్రాబ్లం లేదు. పొద్దునైతే కొంచెం ఎండ ఉన్నింది. సో ఇదే నేను చెప్పిన ఫిషింగ్ రెస్టారెంట్. అండ్ ఇది వచ్చి బార్ కౌంటర్. సో
మంచిగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఈ రిసార్ట్కి వస్తే ఇది. అండ్ ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. సో మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు హ్యాపీగా పూల్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా స్నాక్స్ ఇవన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బీన్ బ్యాగ్స్ ఉన్నాయి చిల్ అవ్వడానికి. అండ్ ఇది మ్యాటర్. సో ఎలా ఉంది, మీకు నచ్చుంటుంది అనుకుంటా. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.